నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పెను సంచలనాలకు సంబంధించి కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏంటి అంటే వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు ఇప్పుడు రేపు ఎప్పుడైనా కూడా ప్రశ్నించే గొంతుకగా తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలుచునే ఏకైక ఛానల్ వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మాత్రమే. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో యావత్తు తెలంగాణ సమాజం కూడా చూస్తుంది. ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టాపిక్ డైవర్షన్ ఏ విధంగా కొనసాగుతుందో కూడా మనం చూస్తున్నాం. ఒక సమస్యను పరిష్కరించలేక మరో సమస్యను పూర్తిగా కూడా ఏంది అంటే దాంతో టైంపాస్ చేసే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. నిజమేనండి, నేను చెప్పేది అక్షరాల సత్యం. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే గత వారం రోజులుగా జరుగుతున్న ఒక ఎపిసోడ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతుంది. కేవలం టార్గెట్ అనుకుందామా, టాపిక్ డైవర్షన్ అనుకుందామా, లేకపోతే పరిపాలనా వ్యవస్థను పూర్తి స్థాయిలో కూడా పరిపాలన రావడం లేదు కాబట్టి ఈ విధంగా చేస్తుందనుకోవచ్చా? కేవలం రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దానికి సంబంధించి పూర్తిగా కూడా పని చేయడం లేదు అని ఆపాదించే ప్రయత్నం చేద్దామా ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎటు చూసినా అల్లు అర్జున్ ఎపిసోడ్ తప్ప మరొక ఎపిసోడ్ మాత్రం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడా కనబడతలేదు. ఎక్కడ చూసినా కూడా గిదే ఎపిసోడ్, ఎవరిని అడిగినా కూడా గిదే ఎపిసోడ్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం ట్రోల్ అవుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ఒకటే ఎపిసోడ్, దానికి సంబంధించి ప్రధానంగా కూడా కీలకంగా మారిపోయింది అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్ మాత్రమే కనబడుతుంది. మరి తెలంగాణలో సమస్యలు లేవా అంటే కోకొల్లలు సమస్యలు ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా సమస్య అనేది కనబడతలేదా అంటే చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. కానీ వాస్తవానికి ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి, చర్య ఏంటి, ప్రతి చర్య ఏంటి అనేది కూడా ఒకసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఒకటి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి కొన్ని అంశాలు తోడైపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఎందుకు నేను ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ మీకు కనబడుతున్నది సాధారణమైన విషయమేమీ కాదు. ఎందుకంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా సమస్యల పర్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇదే అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది అనేది ఒక్కసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దాని తర్వాత వాస్తవాలన్నింటినీ కూడా మీకు వివరిస్తాం. అన్నింటికీ సమాధానం ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్లో మొదటి నుండి జరిగిన కొన్ని అంశాలను ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత వాస్తవాల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది రాజకీయ కుట్రనా, ముఖ్యమంత్రి గారి ప్రణాళికనా, లేకపోతే అల్లు అర్జున్ ఓవర్ చేస్తారా, లేకపోతే అల్లు అర్జున్కు సంబంధించి డైరెక్షన్ తప్పుగా ఇస్తున్నారా ఏంటి అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంది అంటే 3.5 గంటల పాటు విచారణ చేసిందని అడ్వకేట్ సమక్షంలో విచారించిన పోలీసులు తండ్రి మామ లాయర్లతో చికట్పల్లి పోలీస్ స్టేషన్కు బన్నీ, అవసరమైతే మళ్ళీ వస్తానన్న అల్లు అర్జున్. విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు. A18గా కూడా మైత్రి మూవీ మేకర్స్ను కూడా చేర్చిన పోలీసులు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చూడుర్రి. 3.5 గంటలు 20కి పైగా ప్రశ్నలు. చికట్పల్లి పోలీస్ స్టేషన్లో సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటరాగేషన్ జరిగిన తీరిది. సంధ్యా థియేటర్ ఘటనలో ప్రతి అంశంలోనూ అల్లు అర్జున్ నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. తొక్కిసలాట ఘటన సంబంధించి అల్లు అర్జున్ మంగళవారం విచారణకు హాజరైన తీరుకు సంబంధించి చూస్తున్నారు. నిజంగా ఇదేమన్నా రాష్ట్ర ప్రజలకు అక్కెరకచ్చే ముచ్చట్నా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను కాపాడే ముచ్చట్నా, తెలంగాణ పౌరులకు ఏమన్నా అవసరం వచ్చే ముచ్చట్నా? ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి. అల్లు అర్జున్ అనేట ఆయన తన సినిమాలు తాను తీసుకుంటూ పూర్తి స్థాయిలో తన కెరియర్లో తాను బిజీగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది, అల్లు అర్జున్ చూసిన పుష్ప 2 మూవీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమోషన్లో భాగంగా అంటే స్టేజ్లో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినరు అనుకోవచ్చు, లేకపోతే ఆ సందర్భంలో గుర్తు రాకపోవచ్చు అనే విషయానికి సంబంధించి కూడా మనం చూసాం. అక్కడ ముఖ్యమంత్రి గారి ఈగో హట్ అయిందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా జీవితాంతం నా పేరు గుర్తుపెట్టుకోవాలనే రాజకీయ కక్ష సాధింప, లేకపోతే అల్లు అర్జున్కు సంబంధించి తప్పుడు డైరెక్షన్స్ ఇచ్చి రాంగ్ రూట్లో అల్లు అర్జున్ కుటుంబాన్ని నెట్టే ప్రయత్నం చేసిలా? ఈ 3 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాం. ఏంటి అంటే అల్లు అర్జున్కు సంబంధించి మొదటిసారి ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు సంబంధించి వెళ్ళడం,
ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ పేరు తీయకుండానే పూర్తి స్థాయిలో కూడా A to Z రఫ్ ఆడి ఇచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి మరి వాళ్ళ అడ్వకేట్లే చెప్పిల్లు లేకపోతే ఇంకెవరు చెప్పిల్లు, ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఓ నిమిషం 2 నిమిషాల వీడియోస్ తీసి రిలీజ్ చేస్తే అయిపోయే సమస్యకు మళ్ళీ ఏకంగా అన్ని ఛానళ్లను పిలిచి ఆడ కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమైపోయింది, ఏమైనా కొంపలు అంటకపోయినాయి అల్లు అర్జున్ వల్ల. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టిండు. చేసిందే తప్పు పని, మళ్ళీ దానికి ఇంకా ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాని తర్వాత ఏమైంది, పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. దాని తర్వాత ఏం జరిగింది, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కాంగ్రెస్ వాదులందరూ పోయి అక్కడ పూర్తి స్థాయిలో ధర్నా చేసిన, అంటే పూల హుండీలు వాళ్ళకు వచ్చిన పరిస్థితి. అంతటితో ఆగకుంటే ఏమైపోయింది, మళ్ళొక్కసారి నోటీసులు ఇచ్చి 3 గంటల విచారణకు రమ్మన్న పరిస్థితి కనబడుతుంది. అసలు స్టోరీ ఏంది, సంధ్య థియేటర్కు సంబంధించి ఈయన ఎవరు, అల్లు అర్జున్కు సంబంధించి బెనిఫిట్ షో చూడడానికి వచ్చినప్పుడు అభివాదం చేసినప్పుడు అక్కడ బౌన్సర్లు చాలాసార్లు ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వీళ్ళ బౌన్సర్లు మామూలు అతి చేయరు. ఇక వానికి అన్నం తింటాడో ఏం తింటాడో నాకు తెలియదు, కానీ కొంతమంది తీరును చూస్తే యాక్టు అనే కాడికి వస్తుంది. ఇక వీళ్ళు అంటే ప్రపంచంలోనే వీళ్ళని మించిన మనసులు లేరా, లేకపోతే వీళ్ళే మనసుల ధోరణి అనేది అర్థం కాదు, కానీ ఇక వీళ్ళ ప్రవర్తన తీరు చాలా చెండాలంగా ఉంటుంది వీళ్ళ బౌన్సర్లది. అది ఆడ మగ అనే తేడా లేకుండా వీళ్ళు వాళ్ళ బౌన్సర్లు వ్యవహరించే తీరు చాలా దరిద్రంగా ఉంటుంది. అది మనందరికీ తెలిసిన విషయమే. వీళ్ళేదో ఈయనేదో తీస్మార్కాన్ అయినట్టు వాళ్ళకు మించి ఇంకా వాళ్ళు ఇంకా తీస్మార్కాన్. నేను చెప్తున్నా కదా, సంధ్యా థియేటర్లో ఒక మహిళ చచ్చిపోవడమే పెద్ద నేరం రా బాబు అంటే దాంట్లో కుటుంబానిది కూడా తప్పు ఉంది, అల్లు అర్జున్ తప్పు ఉంది, వాళ్ళ బౌన్సర్లది భయంకరమైన తప్పు ఉన్నది. అసలు బెనిఫిట్ షోకు సంబంధించి అల్లు అర్జున్కు సంబంధించి ఆయన సినిమా చూడాలనో ఆయన ఫ్యాన్స్ ఇతరత్ర భారీగా వస్తారు మొదటి షో కాబట్టి. ఆ టైంలో కుటుంబానికి సంబంధించి వెళ్ళడం అవసరమా? మనకు కుటుంబాలు ఉన్నాయి. మొదటి రోజే సినిమా చూడకపోతే ఏమైనా చచ్చిపోతామైంది? 10 రోజుల తర్వాత చూడొచ్చు, నెల రోజుల తర్వాత చూడొచ్చు, ఏడాది తర్వాత కూడా చూడొచ్చు. దాని తర్వాత అక్కడ తొక్కిసలాటలో మరణించిన తర్వాత అల్లు అర్జున్ వెంటనే ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి సంబంధించి అప్పటికప్పటికి ₹1 కోటి 50 లక్షలు అప్పుడే ఎంబటే కూడా పూర్తి స్థాయిలో వైద్య ఖర్చులు వాళ్ళ బాబుయ్య నేనే చూసుకుంటా, కెరియర్ చూసుకుంటా అని చెప్పి వెంటనే ప్రకటించాల్సిన వ్యక్తి వీటన్నింటినీ పక్కన పెట్టినాక పూర్తి స్థాయిలో తెలవంగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా నాకేం తెలియదని కుంటే సాకులు చెప్పవచ్చు. వీళ్ళ బౌన్సర్లకు సంబంధించి పోలీసు వాళ్ళు సివి ఆనంద్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో ఏం చేసి వాళ్ళు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి అడ్డంగా దొరికిపోయాయి. ఇల్లు ఏమైనా ఉన్నదా? మరి ఇదేమన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణకి ఏమైనా అక్కెరకచ్చే ముచ్చట? అక్కెరకు రాదు. కానీ మన రాజకీయ పార్టీలు అంటే మన కాంగ్రెస్ పార్టీ దీన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతుందండి. ఎందుకంటే టాపిక్ డైవర్షన్. ఎందుకు టాపిక్ డైవర్షన్ చేస్తుంది అనేది కూడా నేను చెప్తా. అంటే సినీ సెలబ్రిటీలకు సంబంధించి టార్గెట్ చేయడం అంటే టార్గెట్ కాదు, వాళ్ళ బౌన్సర్లు వ్యవహరించే తీరు చాలా చెండాలంగా ఉంటుంది. అది ఏ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోనైనా కావచ్చు. ఆయన ఏం వేరే గ్రహం మీదకి వెళ్ళి దూకి రాలే, ఆయన ఏం చేయలే. ఆయన పెట్టుబడి పెట్టిండు, దాంట్లో నుంచి ఇన్కమ్ వస్తుంది, దానికి సంబంధించి ఆయన ఆదాయ వనరు అది, ఆయన బిజినెస్, అది సినిమా అనేది పెద్ద బిజినెస్. ఆ బిజినెస్కు సంబంధించి ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటుండు. మధ్యలో బలయ్యేది మనమే. వాళ్ళ బౌన్సర్ల చేతుల తన్నులు తినాలి, లేకపోతే ఎల్లగొడతారు, లేకపోతే తొక్కిసలాట జరుగుతాయి, ఇట్లా మరణాలు జరుగుతాయి. మళ్ళీ ఈయన ఊకునే కాడి ఊకోక ఈయనకు పూర్తి స్థాయిలో ఏంటంటే రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసిళ్ళు మొత్తం. అల్లు అర్జున్కి సంబంధించి మరి అడ్వకేట్ ఆయన ఎవరో ఏ పార్టీ చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ పూర్తి స్థాయిలో ఆయనకి ఏం చేసిళ్ళంటే తప్పుడు సమాచారం అందించే ప్రయత్నం చేసిళ్ళు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో జరిగిన వాస్తవం అదే. ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తెల్లారి ప్రెస్ మీట్ ఎవరన్నా పెడతారా? అవసరమా? జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది, అక్కడికి చేసిందే తప్పురా నాయన అంటే ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో సాగదీసే ప్రయత్నం చేయవచ్చు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి కాలయాపన చేయడానికి దొరికిన ఒక ఎపిసోడ్. దాని పేరే అల్లు అర్జున్కు సంబంధించి పూర్తి స్థాయిలో అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలా కాబట్టి చెప్తున్నా. ఇక అల్లు అర్జున్పై సీఎం రేవంత్ కక్ష, సీఎం వేధింపులు వెనుక మరో సీక్రెట్. సూట్ కేసుల అంశంలోనే ఇద్దరికి చెడింది. రేవంత్పై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు. ఇదంతా కావాలనే సీఎం చేస్తున్నారు. ఈటల రేవతి భర్తకు ఇండస్ట్రీలో జాబు, దిల్ రాజు కిమ్స్లో శ్రీతేజకు పలువురి పరామర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇండస్ట్రీ ఏమన్నా గవర్నమెంట్ జాబా ఇదేమన్నా? నాకు అర్థం కాకుండా అడుగుతున్నా. రేవతి భర్తకు ఇండస్ట్రీలో జాబ్ ఇస్తాడట, ఎవరు? దిల్ రాజు చెప్పిండు. దిల్ రాజు చెప్పిన మంచిగానే అదేనా తెలంగాణ గవర్నమెంటా లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే
ఈయన జాబ్ పెట్టిస్తా అని చెప్పిండు. ఓకే, ఏంది అంటే ఇప్పుడు మందం తూతూ మంత్రం తుమ్మకాయ లెక్క. ఆయన కోపం వచ్చినా పోవాల్సిందే, ఈయన కోపం వచ్చినా పోవాల్సిందే. ఇక్కడ జరిగే ఎపిసోడ్లలో ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ జీకే అన్నా కానీ రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని మొదటితోని వదిలేయాల్సిన అంశం ఇంత దూరం వచ్చింది. దీంట్లో సూట్ కేసులలో చెడింది అంటే కోట్ల రూపాయల లావాదేవీలలో చేరిందా, లేకపోతే లంచం విషయంలో చెడిపోయిందా, ఎక్కడ చెడిపోయింది అనేది మనకు కూడా తెలియదు. కానీ వాస్తవం ఏంది అనేది ఆ డీకే అన్న పూర్తిగా చెప్తే అయిపోయే పరిస్థితి కనబడతాం. ఈడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల అస్వస్థకు గురవుతారా అంటే, గురుకులాలల్లో పిల్లలందరూ ఆగమైపోతున్నారు అంటే, ఇవన్నీ వదిలేసి పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్న పరిస్థితి చూడాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, అల్లు అర్జున్ అనే ఒక ఎపిసోడ్ను తెర మీద పెట్టేసి అల్లు అర్జున్కు సంబంధించిన ఎపిసోడ్తో కాలయాపన చేస్తున్నది ప్రభుత్వం. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాలి. ఎందుకు అంటే అల్లు అర్జున్కు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తిని తెర ముంగట పెట్టేసి గురుకులాలలో జరుగుతూ రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టిస్తూ రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ విషయంలో, పరిపాలన విషయంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం అనేది అవుట్ రైట్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఓన్లీ అల్లు అర్జున్ ఎపిసోడే కొనసాగిస్తుంది. కానీ దాని వెనక ఏదో భారీ కుట్ర జరుగుతుంది. అల్లు అర్జున్ది అసలు సినిమా కాదు, దాని వెనకాల ఏదో స్కెచ్ జరుగుతుంది. కేవలం ప్రజలందరినీ తీసుకుపోయి అలా టాపిక్లో పడేసిళ్ళు. ఇక శాటిలైట్ ఛానళ్ళకి సంబంధించి చూద్దాం ఏమున్నది. తెలంగాణలో గురుకుల విద్యార్థులు చనిపోతే ఇదే శాటిలైట్ సంస్థలు ఏమన్నా సిగ్గుశరం మానవత్వం ఉండి జర్నలిజం చేసినాయి? ఇవేమన్నా జర్నలిజం చేస్తున్నారా అంటున్నా. ప్రజా సమస్యలను పూర్తిగా చూపెట్టాల్సిన ఛానళ్ళు మొత్తం అల్లు అర్జున్ ఎపిసోడే చూపెడుతున్నాయి. మొన్నటికి మొన్న గురుకులాలకు సంబంధించి విద్యార్థులు అస్వస్థకు గురైన ఏమన్నా చూపెట్టిందా? సరే, ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పటికిప్పుడు కూడా అస్వస్థకు గురైన విద్యార్థుల గురించి ఏమన్నా చెప్తున్నారా? లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఇవన్నీ ఎవరి చెప్పు చేతల్లో ఉన్నాయి? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో ఉన్నాయి. అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా తెలవాల్సిన పరిస్థితి అన్నట్టు. ఇక్కడ ఒకసారి చూడండి, 8 మంది విద్యార్థులకు అస్వస్థ. చూడండి, అడవి ఆముదంకాయలు తిని వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో చేరిక, నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలోని ప్రభుత్వ స్కూళ్లలో 6 విద్యార్థులకు అస్వస్థకు గురైన పోలంపల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాల ఆవరణంలో గతంలో అడవి ఆముదం చెట్లను నాటారు. అవి ఇప్పుడు కాయలు కాయడంతో సోమవారం ఉదయం స్కూల్కు వచ్చిన విద్యార్థులు కాయలు తెంపి పగలగొట్టి గింజలను తిని చూశారు. ఆ తర్వాత మిగతా విద్యార్థులకు సంబంధించి అంటే వినయశ్రీ, రుత్విక్, వర్షిణి, వైష్ణవికి సంబంధించి విద్యార్థులందరూ తినడంతోనే అస్వస్థకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఓ పక్కన సంబంధించి గురుకులాలలో పూర్తి స్థాయిలలో సరి అయిన భోజన వసతి లేదు. పూర్తి స్థాయిలో అడ్డమైన గడ్డి పెట్టడం వల్ల విద్యార్థులు అస్వస్థకు గురైతారు. కొంతమంది విద్యార్థులు అంటే 365 రోజులలో దాదాపుగా 50 మందికి పైగా కూడా విద్యార్థులకు అస్వస్థకు గురైన పరిస్థితి కనబడింది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు కానీ, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కానీ ఎక్కడైనా సందర్శనకు వెళ్ళిన పరిస్థితి కనబడిందా? ఈరోజు పూర్తి స్థాయిలో కూడా 25 లక్షల రూపాయల చెక్కు పట్టుకొని మంత్రి కోమటిరెడ్డి గారు ఏంది ఈ రేవతి కుటుంబానికి అందించండి కదా, ఇదే 25 లక్షల చెక్కు పట్టుకొని మా గురుకుల విద్యార్థులు చనిపోతే మాత్రం అక్కడికి వెళ్ళాలి. అంటే ప్రభుత్వం ఆడంబరాలు ఒకసారి చూడండి. ప్రభుత్వానికి సంబంధించిన మన పేద ప్రజల పట్ల, మన విద్యార్థుల పట్ల, మన విద్యా వ్యవస్థ పట్ల ఎంత నిర్లక్ష్యం, ఎంత కక్షపూరిత ధోరణి వహిస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అనే ఎపిసోడ్ను పట్టుకొని అల్లు అర్జున్ చుట్టే రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణలో గురుకులాలకు సంబంధించి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణలో గురుకులాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి. విద్యార్థులందరూ కూడా ఆగమైపోతున్నారు. టిఫిన్ చేసినా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది, మధ్యాహ్నం భోజనం తిన్నా ఫుడ్ పాయిజన్, రాత్రి డిన్నర్ చేసినా ఫుడ్ పాయిజన్. వీటన్నింటినీ కూడా వదిలిపెట్టి ఈరోజు తెలంగాణలో ఏదో కొంపలంటకపోయినట్టుగా ఏదో అల్లు అర్జున్కు సంబంధించి ఏదో జరుగుతుంది, ఆయన ఏదో చేస్తున్నాడు అంటే ఏమున్నదల్లా బిజినెస్ జరిగింది, దాంట్లో వాటా అడిగినాడు, మరి లేకపోతే ఏం జరిగిందో ఏం కథనో మనకు తెలియదు. రేవతి కుటుంబానికి సంబంధించిన ఎపిసోడేనా అంటే మరి దాన్ని బేస్ చేసుకొని నిజంగా ఇదే ఆ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తికి రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఇంకేదో జరిగితే ఇంత హైప్ రాకపోవేమో. కేవలం తెలంగాణలో టాపిక్ డైవర్షన్ చేయడానికి మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. రాజకీయాలను టాపిక్ డైవర్ట్ చేయడంలో దిట్ట ఆయన. ఎందుకంటే నేను చెప్పలేదు ఈ మాట, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఏమని, నేను తొక్కుకుంటూ రాజకీయాలలోకి వచ్చినా అని చెప్తున్నాడు కదా, గదే తొక్కుకుంటూ ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు. గంతే.
ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతిలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు ఉన్నాయి. ఏంది అంటే వాళ్ళు చెప్పింది నేను చెప్తాడు అంతే, ఇంకేముంటుంది ఇలా. అరే గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు ఆగమైపోతున్నారు. ఇక్కడ ఓ పక్కన ప్రిన్సిపల్ మాకు వద్దంటూ ఇక్కడ విద్యార్థులు దాదాపుగానండి, ఈ విద్యార్థులను చూస్తే చాలా బాధ అనిపించింది. 18 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళి మాకు ఈ ప్రిన్సిపల్ వద్దు అంటూ ఒక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ని కలిసే ప్రయత్నం చేసిందంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఉండాలి. అంటే ఒక ఎంఈఓ సమీక్ష ఉండదు, ఒక డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సమీక్షా సమావేశం ఉండదు. మనకు సంబంధించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేదో తెలియదు. మరి ఆ విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇంకేముంటుందండి. ప్రిన్సిపల్ మాకత్తు గురుకుల విద్యార్థుల నిరసన గలం కలెక్టర్కు విన్నవించుకునేందుకు యత్నం 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైనం జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పాపం ఇక్కడ మా డీకే అరుణకు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే అంశం కనబడుతుంది, కానీ ఈ విద్యార్థుల దగ్గరికి పోయే అంశం అయితే కనబడదు. గురుకుల పాఠశాల విద్యార్థులు తమకు ఎదురవుతున్న సమస్యలను ప్రపంచానికి చాటడానికి కథం కథం తొక్కుతూ పదం పదం పాడుతూ ఏకంగా 18 కిలోమీటర్లు నడిచిన ఘటన జోగులాంబ జిల్లాలో చోటు చేసుకుంది. స్కూల్ ప్రిన్సిపల్ తీరును ఎండగట్టేందుకు ఈ పాదయాత్రను నడుం బిగించారు. బీచ్పల్లి రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ తమ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ వేధింపులు భరించలేకపోతున్నామని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ ప్రిన్సిపల్ మాకు వద్దు అంటూ 18 కిలోమీటర్ల మేర కూడా పాదయాత్ర చేసిళ్ళు విద్యార్థులు. ఇంతకంటే ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమన్నా ఉంటుందా తెలంగాణలో? 18 కిలోమీటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పాదయాత్ర చేస్తే ఇది మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడదండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది మాత్రం మా రాష్ట్ర ప్రభుత్వానికి కనబడదు, మా మంత్రులకు కనబడదు, మా ఎమ్మెల్యేలకు కనబడదు, మా అధికారులకు కూడా కనబడదు. ప్రతి చోట కూడా గురుకులాలకు సంబంధించి కస్తూర్బాకు సంబంధించో ఇతరత్ర ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఎక్కడ చూసినా కూడా ఇదే అంశం కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. యావత్తు తెలంగాణ సమాజం చూడాలి. ఈరోజు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటూ రకరకాలుగా ఉపన్యాసాలు ఇస్తారు కదా మన రాజకీయ నాయకులు. మరి గ్రామాలలో ఈరోజు విద్యా వ్యవస్థ అధ్వానంగా మారిపోతూ ఉంటే మరి ఏం చేస్తున్నారు? గురుకులాలలో అస్వస్థ గురైపోతున్నారు, కస్తూరిబాగులో అస్వస్థ గురైపోతున్నారు, దాంతోపాటు ఆశ్రమ పాఠశాలల్లో అదే పరిస్థితి, ఆఖరికి ప్రిన్సిపల్లు టీచర్లు వేధిస్తున్నారంటూ కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది ఈరోజు తెలంగాణలో. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఆ రోజు కేసీఆర్ ఉండగానే ఇదే మా ప్రొఫెసర్ కోదండరాం గారు పాపం అదేదో తెలంగాణలో ఆగమైపోతున్నట్టు ఎవడి పాలయ్యింది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ అని మైకు పెట్టి పాదయాత్ర చేసాడు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చనిపోతూ ఉంటే ఇదే పాఠాలు చెప్పిన పంతులకు కనబడతలేదా? ఇదే ఆకునూరి మురళి మొత్తం విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నాడు కేసీఆర్ అని చెప్పినప్పుడు ఇప్పుడు కళ్ళు కనబడతలేవా? కళ్ళకేమన్నా బైర్లు గమ్మినే? కళ్ళు ఇట్లా పెద్ద చేసి చూడుర్రి సారు, కనబడతలేదా మా తెలంగాణలో గోస? ఇదే డాక్టర్ రియాజ్కు సంబంధించి నిరుద్యోగులను రెచ్చగొట్టింది కదా, ఏమైపోయింది ఇవాళ? అంతే తమకు పదవులు రావంగానే నోటికి తాళం పడుతుంది, ఏం మాట్లాడం మేము. ఇంత జరుగుతూ ఉంటే కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా కనీసం ఏ ఒక్కరూ స్పందించడండి? ఇంత దారుణమైన సంఘటన జరుగుతూ ఉంటే, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కనీసం స్పందించిన దాఖలాలే కనబడతలేవు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అరే విద్యార్థులు ఆగమైపోతున్నారు, విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నాయి, విద్యార్థులు చచ్చిపోతున్నారా నాయన అంటే ప్రభుత్వం మీద దున్నపోతు మీద వచ్చిన వాన కూడా కూర్చున్నట్టుగా కూడా అనిపిస్తలేదు నాకు. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇదే అంటున్నారు. అరే ఇంత మంచి తెలంగాణను ఎందుకు ఆగం చేస్తున్నారు? విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కనీసం విద్యార్థుల పట్ల కనీసం మానవత్వాన్ని కూడా చాటుకునే పరిస్థితి లేని పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఏంది అంటే హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట, భూపాల్పల్లి జిల్లా కోర్టు ఆదేశాలు సస్పెన్స్, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ, విచారణ జనవరి 7వ తేదీన వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే మేడిగడ్డకు సంబంధించిన కొన్ని పిల్లర్లు కుంగుబాటుకు సంబంధించి వీళ్ళను బాధ్యులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. ఈరోజు మీకు ఇక్కడ కనబడుతున్నారు కదా పూర్తి స్థాయిలో, ఓ పక్కన హరీష్ రావు, ఇంకో పక్కన కేసీఆర్, ఇంకో పక్కన హైకోర్టు, అంటే న్యాయస్థానాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాలుగా కుట్రలు చేశారు. అధికారాన్ని కోల్పోక ముందుకు ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ మీద కేసులు కావచ్చు, హరీష్ రావు మీద కేసులు కావచ్చు, కేసీఆర్ మీద కేసులు కావచ్చు. నేనైతే ఒకటి చాలా క్లారిటీగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ పోరాట పటిమకు ఎప్పుడూ కూడా మొదట అడుగులో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకైనా, బీఆర్ఎస్ వి అయినా, లేకపోతే జాగృతి అయినా, లేకపోతే వీటి అనుబంధ సంస్థలు ఏవైనా కావచ్చు, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత పోరాటం చేసినా, ఉధృతంగా చేసినా మీపై అనేక కేసులు నమోదవుతాయి, మిమ్మల్ని అరెస్టు చేసే ప్రయత్నం చేస్తారు, మీ మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి. మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి తలగ్గాల్సిన అవసరం లేదు. ప్రజల పక్షాన నిల్చున్నప్పుడు, ప్రజా పోరాటం చేయదలుచుకున్నప్పుడు, ప్రజా పోరాటమే ఎజెండాగా మీరు కదిలినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలు మీకు వెన్నుదన్నుగా ఉంటారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలన్నీ కూడా చూస్తున్నాం. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు వచ్చినా కూడా మేడిగడ్డ తట్టుకొని నిలబడింది. కాళేశ్వరం ప్రాజెక్టుతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీళ్ళు అందుతున్నాయి. అనేక ప్రాజెక్టుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏది జరగాల్సిన, వీళ్ళు అనేక రకాలుగా, ఇక కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తెలంగాణలో ఒకటే పరిస్థితి ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయినా, అది ఏ పార్టీ అయినా కూడా వీళ్ళకు కాంగ్రెస్ను బీజేపీ పార్టీలు మాత్రమే బతకాలి, కానీ ప్రాంతీయ పార్టీలు బ్రతకద్దు అనే కోణంలో చేస్తున్నారు. ద్రవిడ పార్టీలకు సంబంధించి తమిళ ప్రజలను చూసి మనం నేర్చుకోవాలి. నిజంగా కూడా ప్రాంతీయ పార్టీ ఉంటే మన గ్రామం సంగతి ఏంది, మన మండలం సంగతి ఏంది, మన నియోజకవర్గ సంగతి ఏంది, మన జిల్లా పరిస్థితి ఏంది, మన రాష్ట్ర పరిస్థితి ఏంది అని చూస్తారు. కానీ వీళ్ళు జాతీయ పార్టీలు ఉంటే ఏం చేస్తాయి, మా పదవులు ఏంది, మా కుటుంబం ఏంది, మా వ్యాపార లావాదేవీలు ఏంది అనే కోణంలో చూస్తారు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మన ప్రాంతీయ పార్టీలను మనం రక్షించుకోవాలి. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారచ్చు. తన రాజకీయాన్ని ఎదుగుదల కోసం, అస్తిత్వాన్ని పెంచుకోవడం కోసం తన ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎదుగుదలకు ప్రయత్నం చేయొచ్చు గాక, దెబ్బ తాకచ్చు కనుక మరో పోరాటానికి ఉధృతానికి స్థాయి ఉండాలి. ఈరోజు హరీష్ రావు మీద కేసు పెట్టినా, కేసీఆర్ మీద కేసు పెట్టినా, కేటీఆర్ మీద కేసు పెట్టినా, కవిత మీద కేసు పెట్టినా, ఎవరి మీద కేసు పెట్టినా వీళ్ళు నలుగురు మన తెలంగాణ రాష్ట్రానికి 4 దిక్కులు. వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచం. ఇదే జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పటి వరకు గురుకుల విద్యా వ్యవస్థ మీద భారతీయ జనతా పార్టీ ఎక్కడన్నా మీరు గురుకులాలకు సంబంధించి వెళ్ళంగా చూసిల్లా? పోనీ పాదయాత్ర చేయంగా చూసిల్లా? పోనీ గురుకులాల సమీక్షా సమావేశం చేయంగా చూసిర్రా? 2 కేంద్ర మంత్రులు అండి తెలంగాణకు. ఒక ఆయన ఈ మోకాను ఉంటే ఇంకొక ఆయన ఈ మోకాను ఉంటారు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం చేయరు వీళ్ళు. తల్లెం బిల్లం గంతే. నేను అందుకే చెప్తున్నా, మన ప్రాంతం వాడు, మన పోరాటం చేసిన వ్యక్తులే మన తెలంగాణ రాష్ట్రానికి అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కోల్పోయింది. కోల్పోయిన వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రజాభవన్ ముంగట ధూమ్ధామ్ అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నాడంటే అక్కడ పూర్తిగా కూడా ఇక ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇక కంచెలు బద్దలు కొడుతున్నాం. 2012వ సంవత్సరంలోనే ఆడ కంచెలు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాయి. దాంతోపాటు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఉన్నాయి. సో ఇక కంచెలు బద్దలు కొడుతున్నామని ప్రజాభవన్ను కాస్త మహాత్మా జ్యోతిరావు పూలే భవన్గా మార్చేసిండని. మరి మార్చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలున్నారు. మరి నిజంగా సమస్యలే కనిపించకపోతే 18 కిలోమీటర్లు ఎందుకు విద్యార్థులు పాదయాత్ర చేసి వెళ్ళినట్టు, 6 కిలోమీటర్లు ఎందుకు విద్యార్థులు పాదయాత్ర చేసుకుంటూ ధర్నా చేసినట్టు, దాంతోపాటుగా ఇక్కడ హోంగార్లకు సంబంధించి ఎందుకు ధర్నా చేసినట్టు, దాంతోపాటుగా నిరుద్యోగులు ట్రాన్స్కో జెన్కోకు సంబంధించి ఎందుకు ధర్నా చేసినట్టు, ఎందుకు డాక్టర్లు ధర్నా చేసినట్టు, దాంతోపాటుగా ఇక్కడ పూర్తి స్థాయిలో పంచాయతీకి సంబంధించిన సిబ్బంది ఎందుకు ధర్నాలు చేసినట్టు, అనేక మంది ధర్నాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు కనబడుతున్నాయి. ఎందుకంటే మీరు ఫిర్యాదులు ఇవ్వండి, మేము పరిష్కారం చేస్తాను. ఇక్కడ ప్రజాభవన్ ముంగట పూర్తి స్థాయిలో కూడా ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ మార్చినని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, కార్యాచరణలో చూపెట్టమని. ఇక్కడ ఒక్కరంటే ఒక్కరు లేదు. ఏది మంగళవారం రోజున, శుక్రవారం రోజున మీరు ఖచ్చితంగా రండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తామంటూ పూర్తి స్థాయిలో కూడా
చెప్తున్న పరిస్థితి కనవండి. మరి ఏమన్నా జరిగిందా? ప్రజాభవన్ అంటే పంజాగుట్ట ప్రజాభవన్ మూతపడిందా? సమస్యలను పరిష్కరించే సత్తా లేనప్పుడు వాళ్లకు లక్షల జీతాలు ఎందుకు? క్రైస్తవ బిడ్డలకు సెలవులు ఇవ్వరా? ఈ బిడ్డలు ఏం పాపం చేసిరు? ఎక్స్ వేదిగా ఆర్ఎస్పీ మండిపాటు. ప్రభుత్వం కుప్పగూలిందనడానికి నిదర్శనం ఈ ఫోటో అంటూ జెన్కో ఏఈ కెమిస్ట్రీ అభ్యర్థుల ఆవేదనను తెలియజేసే వార్తను బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ జతపరిచారు. ఇటీవలే వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తమకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలంటూ గాంధీ భవన్ మెట్లు ఎక్కిన వైనాన్ని ఆయన ప్రశ్నించారు. బాధ్యతలు మొదట ప్రభుత్వ ఆఫీస్కు పోవాలని, ఆ తర్వాత శాఖ మంత్రి వద్దకు లేదా ముఖ్యమంత్రి కార్యాలయానికి పోవాలని చెప్పిండ్రని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేను ఏమంటున్నా అంటే తెలంగాణలో ఇప్పటి వరకు 365 రోజులైంది. ఇక్కడ ఎన్ని ఫిర్యాదులు తీసుకున్నారు, ఎన్ని పరిష్కరించబడ్డాయి, ప్రతి మంగళవారం శుక్రవారం రోజున ఎంతమంది వస్తారు, దాంట్లో ఎన్ని పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించబడుతున్నాయి? ఒక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పు. ఏం లేదు, ఇది కేవలం ఆడంబరాలకు మాత్రమే పనికొత్తది. మేము ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పులేలో వినతి పత్రం తీసుకుంటున్నాం, లొట్టపీస్ ఏం కాదు. చేసేదే దద్దమ్మ పాలన, మళ్ళీ దానికి ఇంకొకటి యాడ్ చేస్తారు. ముఖ్యమంత్రి ఈడు ఉండాలి. ఏడుంటాడయ్యా ముఖ్యమంత్రి? అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటుండా? ముఖ్యమంత్రిని కలవాలంటే ఏ టైంలో కలవాలి? ముఖ్యమంత్రి ఏమన్నా ప్రజలకు సమయాన్ని ఇస్తాడా? ముఖ్యమంత్రిని కలవాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమన్నా సమయాన్ని ఇస్తాడా? మా ముఖ్యమంత్రి ఎక్కడా? మా ముఖ్యమంత్రిని మేము ఎక్కడ కలవాలి? మా ముఖ్యమంత్రి ఏడు ఉంటాడు? సామాన్యులను గడవడా మా ముఖ్యమంత్రి? మా ముఖ్యమంత్రి ఏమన్నా హై రిచ్ అయ్యింది అంటే మా ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉండడా ఏంది? మా ముఖ్యమంత్రి ఎక్కడండి? ఇది సామాన్యుడి ప్రశ్నలండి. మా ముఖ్యమంత్రి ఆచూకీ ఎక్కడా? మా ముఖ్యమంత్రి సామాన్యులను సామాన్యమైన ప్రజలకు రోజు టైం ఇయ్యడా? ముఖ్యమంత్రి ఎక్కడికి పోవాలి? మేము ముఖ్యమంత్రిని కలవాలంటే ఏడు ఉంటాడు? దీనికి ఏమైనా సమాధానం ఉన్నదా? అంటే విపక్షంలో ఉన్నప్పుడేమో శుద్ధపూస మాటలు చెప్తాం, అధికారంలోకి రాగానే సపరేట్ కూకోరాబాయ్ మనకెందుకు అవన్నీ, మన పని మనం చేసుకోవాలనే కాడికచ్చిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్ అదేనండి బాబు. ఈడ మీరు ప్రజాభవన్ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని వింటారు కదా, అయిపోయిందండి దాని పని. ఏం లేదు, 4 వద్దుల ముచ్చట్లు అయినాయి. రేవంత్ రెడ్డి సర్కారుకు సంబంధించి అన్నీ కూడా 4 వద్దుల ముచ్చట్లే. ఇవి ఏమన్నా శాశ్వతంగా ఉంటే పర్మనెంట్గా కనబడే ముచ్చట్లు కాదు. మీరు మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ కూడా తాత్కాలిక ముచ్చట్లే, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉండేటివి. పర్మనెంట్ ముచ్చట్లు కాదు, పర్మనెంట్ పనులు కాదు. లచ్చలు జీతాలు ఇస్తారు, వీళ్ళు చేసేది లేదు, ఏమీ లేదు. ఇగో కొడుకు తెలంగాణ చరిత్రపై పుస్తకం రావాలి, భావితరాలకు చరిత్ర తెలియాలి. నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఏమున్నది, తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మొదటి అడిగేసిండు. రేవంత్ రెడ్డి పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పురు. ఇక 4 వద్దులు అయితే అదే ముచ్చట చెప్తారు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రాంతవాదులారా, తెలంగాణ చరిత్రను కూడా వక్రీకరించడానికి చాలామంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. రాబోయే రోజులలో కొత్త పుస్తకాలు వస్తాయి. ఆ కొత్త పుస్తకాలలో తెలంగాణ చరిత్రలో ముఖ్యమంత్రి గారి చరిత్ర ఉన్న ఆశ్చర్యం అవసరం లేదు. ఎందుకంటే కరీంనగర్ సభలో ఉద్యమం జరుగుతున్నప్పుడు కరీంనగర్ సభకు సంబంధించి తుపాకీ ఎక్కువెచ్చిన మన ముఖ్యమంత్రి చరిత్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, ధర్నా చేసిండు, రాస్తోరోకో చేసిండు అని కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. లేదా మహబూబాద్కు సంబంధించి అక్కడ మానుకోట రాళ్లకు సంబంధించి అక్కడ ఏంది వైఎస్ జగన్ను అడ్డుకున్నాడని రాసిన ఆశ్చర్యం ఉండదు. నేను చెప్తున్నా సకల జనుల సమ్మెలో పాల్గొన్నాడు, దాంతోపాటు అన్ని సభలలో ఈయన పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమ గర్జనలు పెట్టిండని ఇట్లా రాసిన ఆశ్చర్యం లేదు. మీరు దీనిలో భయపడద్దు. నేను చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నా. మొలికీ ఉద్యమం నుంచి ఆవిర్భావం వరకు కూడా మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్రను రాయిర్రిగా, మా ముఖ్యమంత్రి వల్లనే వచ్చిందని రాయిర్రిగా. ఇదే అయిపోతుంది, ఏముంటుంది ఈడ? తెలంగాణలో ఫ్యాక్షన్ సంస్కృతి, రేవంత్కు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సంధ్యా థియేటర్ ఘటనలో రేవంత్ మృతి బాధాకరం. అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తున్నట్లు రేవంత్ తీరు. గురుకుల పిల్లలు చనిపోతే స్పందన లేదు, 80కి పైగా డ్రైవర్లు చనిపోయిన చలనం లేదు.
93 మంది చనిపోయారండి. 450 పైగా రైతులు చనిపోయినా పట్టింపు లేదు. సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు కాలే. చట్టం నీకు నాయకులకు చుట్టమా? నేషనల్ మీడియాలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన. రేవంత్ రెడ్డి తమ్ముడి అరాచకాల వల్ల చనిపోతున్నామని సూసైడ్ నోటు రాసి సొంతూరు కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు. ఇంతవరకు నీ తమ్ముడిని ఎందుకు అరెస్టు చేయలేదని చట్టం అందరికీ సమానంగా ఉండాలి కదా, చట్టం నీకు చుట్టమైందా అని నిలదీశారు. 50 మందికి పైగా ఆటో డ్రైవర్లు చనిపోతే చలనం లేదని, 50 మందికి పైగా రైతులు చనిపోయిన స్పందన లేదన్నారు. కానీ ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేయడం వల్ల రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుంది అని, నష్టం జరిగే అవకాశం ఉంది అంటూ కూడా హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేషనల్ మీడియాలో. నిజంగా కూడా వాస్తవం ఒకసారి మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా ఆటో డ్రైవర్ల మరణానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. గురుకుల విద్యార్థులకు మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. హైడ్రా బాధితులు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మూసీ బాధితులు చనిపోయిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. హైడ్రా విషయంలో జీవితాలన్నీ కూడా రోడ్డు పాలైనా కూడా స్పందించలేదు. దాంతోపాటు ఫుడ్ పాయిజన్ ఘటనల మీద స్పందించలేదు. జర్నలిస్టుల మీద అక్రమ కేసుల మీద స్పందించలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు స్పందించలేదు. అభివృద్ధిని అడిగినందుకు స్పందించలేదు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ కూడా పూర్తి స్థాయిలో రకరకాల తరగతులకు సంబంధించిన ఉద్యోగులు అందరూ కూడా ధర్నా చేస్తే స్పందించలేదు. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏంది అంటే టాపిక్ డైవర్షన్ చేస్తున్నది తప్ప ఈ తెలంగాణలో చేసేది ఏమీ లేదు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఒరిగేది ఏమీ లేదు. మీరు ఇకనైనా తెలుసుకోవాలి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఫ్యాక్షన్ సంస్కృతి, ఫ్యాక్షన్ రాజకీయాలు తప్ప ఇంకొకటి ఏమీ కనబడదు. దయచేసి తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది అస్తవ్యస్తంగా మారిపోయింది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ముక్త కంఠంతో నినాదిస్తున్నారు. గత ప్రభుత్వం కంటిన్యూ చేసిన పథకాలను కంటిన్యూ చేయకపోవడం, అనేక రకాలుగా కొర్రీలు పెట్టడం, ఏదో చేస్తున్నాం అని మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఈరోజు ఎంతోమంది జీవితాలు ఆగమైపోతున్నా కూడా కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేదు అంటే మీరు ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అల్లు అర్జున్ ఆంధ్రాకు వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకో, పగటి వేషాలు వేసుకునే నువ్వు మాట్లాడతావా? మహిళ చనిపోతే నరబలి అయిందంటావా? నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా? సీఎంను విమర్శిస్తే సినిమాలు ఆడనివ్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక. ఏం జరిగింది? నిజంగా కూడా అల్లు అర్జున్కు సంబంధించి కూడా ఒక అంశం భలే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియకపోవచ్చు కానీ మహిళ చనిపోతే నరబలి అయింది అని అన్నాడు అనేది ఒక ఆడియో క్లిప్ బయట తిరుగుతుంది. అది బయటికి రాలేదు అంటే కొంత సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతున్నది. దానికి సంబంధించి వాస్తవం కూడా బయటికి రావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ నిజంగా కూడా ఆంధ్రాకు వెళ్ళిపో అంటే ఇక్కడ అనేక మంది ఉపాధికి గండిగొచ్చే ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఇది నిజం, ఇది వాస్తవం. యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా బెదిరిస్తున్నారండి. ఇక చూడురి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలంటే ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా? సీఎంను విమర్శిస్తే ఏది సినిమాలో ఆడనీయం. ఇగో వీళ్ళది ఇదో కథ ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ బెదిరించుడే, ప్రతి ఒక్కరిని బెదిరింపులకు పాల్పడుడే, బెదిరించుడే, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది నిజమండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అల్లు అర్జున్ ఆంధ్రాకు వెళ్ళిపో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారాలు చేసుకోమని చెప్తున్నారు అంటే ఇక వీళ్ళ హెచ్చరికలు ఈ రేంజ్లో ఏంది ఉంటే చూడురి. అల్లు అర్జున్ ఆంధ్రోడివి, బతకడానికి ఇక్కడ వచ్చిన ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యాపారం చేసుకో, లేకపోతే ఆంధ్రాకు వెళ్ళిపో అని నిజామాబాద్కు సంబంధించిన రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతి రెడ్డి తీవ్రంగా హెచ్చరించిండట. అబ్బా, ఇక ఈ తెలంగాణ ఉద్యమంలో ఈ సార్ ఏడున్నాడో మరి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏందో మరి, ఇవన్నీ కూడా చెప్పరాదు. ఏ11గా ఈయనని అసలు అల్లు అర్జున్ ఎన్నో నెంబర్ అండి, ఆయన ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు? చూడు, ఇలాగే చేస్తే తెలంగాణలో సినిమాలు ఆడనివ్వబోమని స్పష్టం చేశారు. మంగళవారం నిజామాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన మాట్లాడిండట. ఇక చూడురి,
కాంగ్రెస్ పార్టీ సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదు, కానీ హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీకి స్థలాలు ఇచ్చి అన్ని ప్రోత్సాహాలకు ఇచ్చింది. కానీ ఒక అమాయకురాలైన తల్లి చనిపోయినా ఆమె కొడుకు దవాఖానలో ఉంటే మాత్రం ఎవరూ పలకరించలేదు. కానీ నిజంగా కూడా మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కల ముఖాలు అహంకారపూరిత ధోరణిలో వెలిగిపోతున్నాయి. నిజం ఇది. పోనీ వాళ్ళ నియోజకవర్గంలో 6 గ్యారెంటీలు వచ్చినాయా, 13 అంశాలు నెరవేరినాయా, 420 హామీలు నెరవేరినాయా, లేకపోతే గురుకులాలకు సంబంధించి సక్క బువ్వ పెడుతున్నారా అంటే వాటి గురించి లేదు. కానీ హీరో మీద పడుతున్నారు. ఈ 6 గ్యారెంటీల గురించి మాట్లాడిల్లా వీళ్ళు? గురుకులాల గురించి భూపతి రెడ్డి మాట్లాడిండా? ఆటో డ్రైవర్ల గురించి భూపతి రెడ్డి మాట్లాడిండా? హైడ్రా బాధితుల గురించి భూపతి రెడ్డి మాట్లాడిండా? మూసీ బాధితులకు సంబంధించి భూపతి రెడ్డి మాట్లాడిండా? జర్నలిస్టులకు సంబంధించి భూపతి రెడ్డి మాట్లాడిండా? ఇవాళ అల్లు అర్జున్కు సంబంధించి మాట్లాడే తోపైండా ఈయన ఎమ్మెల్యే? మన ఓటెత్తే గెలిచిన ఎమ్మెల్యే ఈయన ఇవాళ మనకు నీతులు చెప్పవచ్చే. ఇక ఈయన ఏమనాలండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? కేసీఆర్ ఫోటో చించేసి తారీఖులలో తెలంగాణ పుస్తకం విక్రయం. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణ. చరిత్ర అంటే చెరిపి వేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యేవారు చాలా అరుదు. కొంతమంది మాత్రమే పుస్తకాలకు రచయిస్తూ ఉంటారు. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవ్వరూ మార్చలేడు. మార్చడం ఎవ్వరి తరం కాదు. ఇది మన పెద్దలు తరచుగా చెప్పే మాటలు. ఇగో నేను ఒక మాట చెప్పాను తెలంగాణ ప్రాంత బిడ్డలారా. కేసీఆర్ ఫోటో జించేసినంత మాత్రాన్నో, కేసీఆర్ కట్టడాలను కూల్చివేసినంత మాత్రాన్నో, కేసీఆర్ పథకాలను ఆపివేసినంత మాత్రాన్నో, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసినంత మాత్రాన్నో తెలంగాణలో ఆగదండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది తెలంగాణ రాష్ట్రం. 4 కోట్ల మంది జీవితాలకు సంబంధించిన కళ. చాలామంది చరిత్రను చెరిపివేస్తే చెరగదండి. 1969లో ఇదే కాంగ్రెస్ సన్నాసులకు సంబంధించి తెలంగాణ ఉద్యమంలో 600 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోతే వాళ్ళ పదవుల కోసం, రూపాల కోసం ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? అదే 2001 నుంచి 2014 వరకు నిరంతరాయంగా నిర్విరామంగా పోరాటం చేసిళ్ళు. ప్రణబ్ ముఖర్జీ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు అనేక పదవులు, అనేక రకాలుగా ఆఫర్లు చేసినప్పటికీ నాకు తెలంగాణ రాష్ట్రమే కావాలనుకున్న హీరోయిన్. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో మొగార్రాబై కేసీఆర్. 1969 సందర్భం, 2014 సందర్భం. 1956 నుంచి 2014 వరకు జరగని అభివృద్ధిని చేసి చూపెట్టిన రియల్ హీరో, నాట్ రియల్ హీరో. గుర్తుపెట్టుకోరి. ఈయన చరిత్రతో ఏంది, మీరు చరిత్రను పూర్తి స్థాయిలో కూడా పుస్తకాలలో జింపివేయాలనుకున్న ఇంకేం చేసినా కేసీఆర్ చరిత్ర, కేసీఆర్కు సంబంధించిన ఆనవాళ్ళని ఎవ్వడు టచ్ చేయలేడు. చేసినంత మాత్రాన ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి అనేక రకాలుగా రకరకాలుగా చేసిండు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన లగడపాటి రాజగోపాల్ రెడ్డి అని, ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఇంకో ఆయన ఉంటాడు. ఆయన తర్వాత చాలా మంది ఉన్నారు. ఏడ వేరు ఈరోజు జాడపత్త లేకుండా వేరు. ఎందుకు అంటే కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ చరిత్రను చెరిపివేసినంత మాత్రాన చెరిపోదండి. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ రియల్ హీరో అండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. ఇక టీవీ లైవ్లో కాంగ్రెస్ నేత దాదాగిరి. నా పేరు తీసినవు ఏమనుకుంటున్నావు? జాతీయ మీడియా లైవ్ డిబేట్లో ఉండగా క్రిషాంక్కు ఫోన్ చేసి బెదిరించిన రెడ్డి శ్రీనివాస్. అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొడంగల్ కాంగ్రెస్ నేత ఎందుకు దాడి చేశామని అడిగితే తిట్ల దండకం. కాంగ్రెస్ తీరుపై జాతీయ మీడియా అసహనం, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని ఫైర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక యనుమల రేవంత్ రెడ్డికి కూడా కోపం వచ్చిందట ఈ విషయంలో. అల్లు అర్జున్కు సంబంధించి ఇంటి మీద పూల కుండీలు వేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి కూడా తెచ్చిండు. సరే ఏపించినావు కానీ ఇలా పాల్గొన్నారు కదా. అల్లు అర్జున్ ఇంటి ముంగట దాడి మీద పాల్గొన్న 5-6 ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పదవులు మరిగా నీకోసం పాపం వాళ్ళ జీవితాలను త్యాగం చేసుకున్నారు, కేసులు చేసుకున్నారు. నువ్వు చెప్పిన పని చేసిళ్ళు. ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లోనే జరిగింది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకు అంటే ఈ దాడికి పాల్పడిన వాళ్ళందరూ కూడా కొడంగల్కు సంబంధించిన వాదులే. ఈ దాడి చేసిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఫాలోవర్సే. ఈ దాడికి పాల్పడ్డ ప్రతి ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి అభిమాని, కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన వాదులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యులు. ఈరోజు ఏం లేదు, వీళ్ళు ప్రశ్నిస్తే గిట్లనే చేస్తారు. ఏముంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియని పని ఏముంటుంది? నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి గారు చేసే పనే ఉంటుంది, చేయబోయే పనే ఉంటుంది. ఇగో ఇక్కడ చూడురి, ఎగవేసిన బోనస్ 1561 కోట్లు.
ఏది సన్నాలకు సున్నా చుట్టిన సర్కార్ అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా సన్నాలకే ప్రకటన. కొన్న ధాన్యాలకే క్వింటాలకు 500 చెల్లిస్తామని హామీ. ప్రభుత్వం కొంటానన్న సన్నవడ్లకు 50 లక్షల టన్నులు, చివరికి కొనుగోలు చేసింది కేవలం 18 లక్షల టన్నులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా నామాలు పెట్టిలు. మీరు ఇక్కడ అంకెల గారని కూడా చూడొచ్చు. రైతులకు పూర్తి స్థాయిలో నామాలు పెట్టడం కాకుండా రైతులను అనేక రకాలుగా కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పక్షం కాదు, ఇది ఏంది అంటే పూర్తిగా రైతుల పక్షం పార్టీ కూడా కాదు.